దేశ రాజధాని ఢిల్లీలో ఆంధ్ర అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఢిల్లీలోని గోదావరి ఆడిటోరియంలో పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వచ్చిన ప్రతి ఒక్కరికి సాంప్రదాయ ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కూచిపూడి నృత్యాలతో చిన్నారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ప్రపంచంలో ఎక్కడ ఉన్న వాళ్ళు పూజింపబడతారు. అందుకనే మనకి పురాణాలు అలా చెప్పారన్నమాట. విద్వాన్ సర్వత్ర పూజ్యతే. అటువంటి మీ యొక్క పరిజ్ఞానము, వేద విజ్ఞానము, అనుభవం ప్రపంచంలో ఎక్కడ ఉన్న వాళ్ళు పూజింపబడతారు. అందుకనే మనకి పురాణాలు అలా చెప్పారన్నమాట. విద్వాన్ సర్వత్ర పూజ్యతే అని. అటువంటి ఈ సంవత్సరం పేరు పరాభవనామ సంవత్సరం. పంటలు బాగా పండుతాయి, వర్షాలు బాగా పడతాయి, జనాలందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారు. కానీ పరాభవం అంటే కనుక అవమానం అనే అర్థం కూడా ఉంది. కాబట్టి అవమానం కలిగే సూచనలు ఉన్నాయి. దానికి విరుగుడు కూడా ఉంది. ఎక్కువగా దానాలు ధర్మాలు చేయాలి, ఎక్కువగా యాత్రలు చేయాలి, ధర్మంగా ఉండాలి, అబద్ధాలు ఆడకూడదు, గొడవలు పడకూడదు, తిట్టకూడదు, కోపతాపాలు తగ్గించుకోవాలి. అప్పుడు ఎటువంటి పరాభవాలు లేకుండా సంవత్సరం మొత్తం కూడా దిగ్విజయంగా నడుస్తుంది. మనకి ఎవరైతే చెడు చేయాలి అనుకుంటారో వాళ్ళకే పరాభవాలు జరుగుతాయి తప్ప మనకి ఎటువంటి పరాభవము, అవమానము, ఆపదలు మన దగ్గరికి రాకుండా దూరంగా వెళ్ళిపోతాయి. ఈ సంవత్సరం 12 రాశుల వారికి కూడా యోగప్రదంగా ఉంది. కొంచెం సింహరాశి వారు, కర్కాటక రాశి వారు, ధను రాశి వారు, కుంభరాశి వారు, ఈ నలుగురికి కొంచెం ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి దానికి తగ్గ నివారణలన్నీ చేసుకోవాలి. మిగతా 8 రాశులకి చాలా బాగుంది. ప్రధానంగా కర్కాటకము, సింహము, ధనస్సు, కుంభరాశి, ఈ 4 రాశుల వారికి కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సంపదలు కూడా కొంచెం ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి, మానసిక చికాకులు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి అవి మాత్రం జాగ్రత్తగా ఉండాలి. పంటలు బాగుంటాయి, రైతులు బాగుంటారు, దేశం బాగుంటుంది, సైనికులందరూ కూడా విజయాలు సాధిస్తారు, దేశానికి మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. యోగప్రదంగా ఉంది. పరాభవనామ సంవత్సరం. ఇంతటి గొప్ప అవకాశం ఇచ్చిన ఆంధ్ర అసోసియేషన్ వాళ్ళందరికీ కూడా అనేక రకాల ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సత్యనారాయణ. ఇప్పుడు రాజకీయం అంతా కూడా చాలా ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా ఉంది, కానీ ప్రజలకి లాభం కలిగే విధంగా ఎక్కడ కూడా రాజకీయం లేదు. ఇప్పుడు అమెరికా ఉంది, అమెరికా గాని ఇజ్రాయెల్ గాని వీళ్ళందరూ కూడా కొట్టుకుంటున్నారు. అంటే మన యొక్క విజ్ఞానాన్ని ప్రజలకి ఉపయోగించాలి. మన దేశం అభివృద్ధి చెందడానికి మన యొక్క సైంటిస్టులు గాని వీళ్ళు గాని ఎవరన్నా గాని వాళ్ళ యొక్క జ్ఞానాన్ని ఉపయోగించాలి తప్ప దేశ నాశనాలకి ఉపయోగించకూడదు. మనం ఈ మధ్య మిసైల్స్, బాంబులు అన్ని తయారు చేసుకుంటున్నాం. కాకపోతే ఈ అమెరికా అన్నటువంటిది ఒక బలవంతమైన దేశంగా అందరి మీద ఒక అధికారం చలాయించడానికి ప్రయత్నిస్తోంది. మొన్న వెజులా అధ్యక్షుడినేమో అరెస్ట్ చేశారు, ఈ రోజేమో ఇరాన్ మీద యుద్ధం చేస్తున్నారు. ఎంతమంది అమాయకులు బలైపోతున్నారంటే ఈ యుద్ధం వల్ల ట్రంప్ బానే ఉంటాడు, ఇజ్రాయెల్ అధ్యక్షుడు బానే ఉంటాడు, వాళ్ళ టైం వస్తే వాళ్ళు పోతారు. కానీ నాశనం అమ్మటం చాలా తేలిగ్గా ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు కొద్దిగా గ్యాస్ కి దానికి కొద్దిగా ప్రాబ్లంగా ఉందని అంటున్నారు. ఏమో రానున్న కాలంలో ఆంధ్ర అసోసియేషన్ ఢిల్లీలో ప్రతి సంవత్సరం కూడా ఈ ఉగాది అనేది మనం జరుపుతుంటామండి. మనం ఒక ఉగాదే కాదు, యాక్చువల్గా ఏంటంటే మనం అనేక పండుగలు, ఉదాహరణకి నిన్న రంజాన్ చేశాం మనం ఇక్కడ ఇఫ్తార్ విందు. ఈరోజు హిందువులకి, తెలుగువారికి అత్యంత ముఖ్యమైనటువంటి సంవత్సరంలో మొదట వచ్చేటువంటి పండుగ అయినటువంటి ఉగాది పండుగని ఈరోజు మనం ఇక్కడ నిర్వహిస్తున్నాం. ఈ సందర్భంగా మనం పొద్దున ఉగాది పచ్చడి పంపిణీ, ఈరోజు ఇందాక ఉగాది పచ్చడి పంచడం జరిగింది. అలాగే చక్కటి సెల్ఫీ పాయింట్ పెట్టాము. ఎందుకంటే అందరూ వచ్చి ఇక్కడ ఫోటో తీసుకుని ఆంధ్ర అసోసియేషన్లో మేము ఎంజాయ్ చేశామని చెప్పి. ఈరోజు దాదాపు 2000 మంది తెలుగువారు, ఢిల్లీలో ఉండే పరిసర ప్రాంతాల్లో ఉండే తెలుగువారంతా ఇక్కడ హాజరవుతారు. ఈ సందర్భంగా ఏంటంటే మనం ఒక కూచిపూడి నృత్యం, అంటే ఆంధ్ర అసోసియేషన్ చేసే అనేక కార్యక్రమాల్లో కూచిపూడి నృత్యం అనేది మనం నేర్పిస్తున్నాం ఇక్కడ పిల్లలకి. ఎవరైతే ఏంటంటే, ఎందుకంటే మన ఆంధ్ర తెలుగు వారికి అది కూచిపూడి అనేది సాంప్రదాయ నృత్యం. ఆ నృత్యాన్ని నేర్చుకోవడానికి తెలుగు వాళ్లే కాకుండా హిందీ వాళ్ళు కూడా వస్తున్నారు.
వాళ్ళకు కూడా ఇక్కడ మనం ప్రదర్శనకి అవకాశం ఇస్తున్నాము. ఆంధ్ర అసోసియేషన్ ఢిల్లీలో ప్రతి సంవత్సరం కూడా ఈ ఉగాది